హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనం అరకు వ్యాలీని అయితే విజిట్ చేసామండి. ఈ ట్రైబల్ మ్యూజియంలోని చాలా అడ్వెంచరస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే అవుతున్నాయండి. వాటి లిస్ట్ నేను మీకు స్క్రీన్ మీద చూపించాను. వాటి ప్రైజ్ లిస్ట్ కూడా స్క్రీన్ మీద చూపించాను చూడండి. అరకు వ్యాలీ అనేది కేవలం ప్రకృతి అందాలతో కాకుండా మన దేశంలోని వివిధ ఆదివాసి సంస్కృతులు, వారి జీవనశైలి, వారి కళలు, సాంప్రదాయాలు అన్నిటికీ పోస్ట్ అయ్యే ఒక విశిష్టమైన ప్రదేశం. ఇక్కడ మనం సందర్శించబోయే ట్రైబల్ మ్యూజియం ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అడ్వెంచరస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఏమీ జరగటం లేదండి మ్యూజియంలో. ఈ మ్యూజియం లోపల చిన్నపిల్లలు ఊగడానికి ఉయ్యాలు అయితే ఏర్పాటు చేశారండి. ఈ మ్యూజియం లోపలికి వెళ్ళినప్పుడు రోడ్లు చాలా నీట్గా ఉంచారండి. గార్డెన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. చూసారుగా, చెట్ల కింద ఆకులు కానీ ఏమీ లేవు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు నీట్గా మెయింటైన్ చేయడం కాదండి, మనం విజిట్ చేసిన ప్లేస్ను మనం శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఈ ట్రైబల్ మ్యూజియంలో మనం తెలుసుకోవలసిన చాలా విషయాలను మన ముందు ఉంచుతుంది. ఈ మ్యూజియంలో మనం ఎన్నో రకాల ఆదివాసి జాతుల కళలు, వస్త్రాధరణలు, ఆయుధాలు, కళాఖండములు మరియు వారి దినచర్య గురించి వివరాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ మ్యూజియంలో మనం చూసే ప్రతి వస్తువు, ప్రతి శిల్పం, ప్రతి కళారూపం ఆదివాసీల జీవితంలోని ప్రత్యేకతను తెలియచేస్తుంది. ఇక్కడ ఉన్న కళాఖండాలు నిజంగా వారు నిజమేనా అన్న భ్రమను మనకు కలిగిస్తాయి. ఈ మ్యూజియంలో మనం అనేక రకాల ప్రదర్శనలను చూడవచ్చు. ఈ ప్రదర్శనలో పూర్వకాలపు ఆయుధాలు, మ్యూజియంలో మనం పాతకాలంలో ఆదివాసులు ఉపయోగించే ఆయుధాలు చూడవచ్చు. వేట కోసం ఉపయోగించే బాణాలు, కత్తులు, అటవీ రక్షణ కోసం ఉపయోగించే పరికరాలు ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ మ్యూజియంలో మనం ఆదివాసి ప్రజలు ధరించే వేషధారణలు కూడా చూడొచ్చు. వారి సాంప్రదాయ దుస్తులు, మణికట్టెలు, తిరస్త్రాధారణలు వీటిలో ముఖ్యమైనవి.
ఆదివాసి కళలను ఇందులో చూసే అవకాశం ఉంటుంది. వారు రూపొందించిన చేతి పనిముట్లు, పసుపు, మట్టితో చేసిన విన్యాసాలు, చెక్కతో తయారైన వస్తువులు ఇవన్నీ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. ఆదివాసి ప్రజల జీవనశైలిని ప్రతిబింబించే పరికరాలు, వారి గృహవాస నమూనాలు, పాకకళా సాధనలు మరియు పర్యావరణంతో సంబంధం ఉన్న ప్రకృతి ఉత్పత్తుల ప్రదర్శనలు కూడా ఉన్నాయి. వేటకి వెళ్ళినప్పుడు ఉపయోగించే వస్తువులు, వేట నమూనాలు కూడా ఉన్నాయి. ఈ మ్యూజియం ఆదివాసి ప్రజల జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ప్రకృతితో అనుసంధానం చేసుకుని తమ జీవన శైలిని అభివృద్ధి చేశారు. ఈ మ్యూజియంలో మనం చూసే ప్రతి వస్తువు, కళారూపం, పరికరం, శిల్పం అనేవి ఆ స్థానికుల జీవితం, వారి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ మ్యూజియం మనకు ఒక గొప్ప సాంస్కృతిక అనుభవాన్ని ఇస్తుంది. లాస్ట్ టైం మ్యూజియంకి వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదండి. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేశారు. ఈ అరకు వ్యాలీలోని ట్రైబల్ మ్యూజియం ఒక అద్భుతమైన సందర్శనీయ ప్రదేశం. ఇది మనకు ఆదివాసి సంస్కృతిని, వారి జీవన శైలిని, వారి కళలను, సాంప్రదాయాలను తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడైనా అరకు వ్యాలీకి వెళ్తే ఈ మ్యూజియం తప్పకుండా సందర్శించండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.